హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇడ్లీలోకి రొటీన్గా పల్లీలు, పుట్నాల పప్పు ఇటువంటి ఏమీ లేకుండా అద్దిరిపోయే ఒక వెరైటీ చట్నీయే చేసుకోబోతున్నాం ఈరోజు. ఈ చట్నీని ఇడ్లీకి సైడ్ నంచుకొని కాదండి, ఇడ్లీనే ఇందులో ముంచుకొని తినాలన్నమాట. సేమ్ మనము సాంబార్ ఇడ్లీ ఎలా తింటాము అలాగే పిల్లలకి ఈ స్టైల్లో చట్నీ చేసి పెట్టి చూడండి. 4 ఇడ్లీలు కాదండి, దానికి డబల్ ఇడ్లీలు కూడా తెలియకుండా అలా తినేస్తుంటారు. అంత బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా చేసుకునే ప్రాసెస్ అయితే ఇంకా చాలా చాలా సింపుల్. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో ఈ టమాటాలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇందులో ఒక 4 టమాటాలను వేసుకొని ఉడికించుకోవాలి. ఈ టమాటాలు కొద్దిగా ఒక 5 మినిట్స్ ఉడికితే చాలు. మనకి టమాటాల పైన ఉన్న పొర మొత్తం కూడా ఇలా లేయర్లా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఈ టమాటాలను తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇలా అన్నిటినీ ప్లేట్లో తీసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న పొర మొత్తం కూడా తీసేసేయాలి. మీరు కావాలనుకుంటే ఈ టమాటాలు ఉడికించే ముందరే పైన ఒక 4 ఘాట్లు కానీ పెట్టుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది ఈ తోలు అనేది. ఇలాగా అన్నిటికీ పైన ఉన్న తోలు తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు, కొద్దిగా ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇంకా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇందులో వేసేసుకోవాలి. ఈ మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ చట్నీ అయితే మనకి సాంబార్ లాగా నీళ్ళగా ఉండాలన్నమాట. సో ఇందులో మనము 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారము, మీరు తినే స్పైసీ లెవెల్స్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఇంకా దీనికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకా దీన్ని ఒక 5 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి. దీని కన్సిస్టెన్సీ అయితే చూసుకొని వాటర్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం ఇడ్లీ పైన దీన్ని పోస్తే ఇడ్లీ చక్కగా పీల్ చేసుకునే విధంగా జారుగా ఉండాలి. ఇది చూడటానికి ఇంత కలర్గా ఉందని చెప్పి కారం అనుకుంటున్నారేమో. నేనైతే ఇక్కడ వాడింది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇది మనకి కలర్ ఉంటుంది కానీ కారం అంతా ఉండదన్నమాట. ఇలా 5 మినిట్స్ బాగా మరిగిన తర్వాత ఫైనల్గా 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఇంకా దీన్ని మనము ఇడ్లీలోకి సర్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఇడ్లీలోకి రొటీన్గా చట్నీ కాకుండా ఒకసారి ఈ స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా పెద్దవాళ్ళు కూడా చట్నీ పప్పు ఇవన్నీ తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది అనుకునే వాళ్ళకు కూడా ఈ స్టైల్లో చట్నీ చేసి పెట్టి చూడండి. ఇలా వేడివేడి ఇడ్లీల మీద ఈ వేడివేడి చట్నీ వేయండి, వెంటనే నానిపోతుంది ఇడ్లీ కూడా. అలా తింటుంటే ఎన్ని ఇడ్లీలన్నా కూడా తినేస్తాము, అంత టేస్టీగా ఉంటుంది. ఇది తింటుంటే కూడా ఇడ్లీ సాంబార్ తింటున్న ఫీలే కలుగుతుంది. టేస్ట్ కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా లైక్ చేస్తారు ఈ తక్కాలి తన్ని చట్నీ. మరి మీరు కూడా తప్పకుండా ఈ చట్నీని ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియో మీద ఒపీనియన్ని కమెంట్ చేయడం మర్చిపోమాకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.